ఓం శ్రీ గురుభ్యో నమః. గురు పూర్ణిమ. గురువును ఎందుకు పూజిస్తాం? ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మన సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 29వ తారీఖు జూలై 2026 అంటే వచ్చే వారంలో గురు పౌర్ణమి. మనకు అక్షరం నేర్పిన గురువు కావచ్చు, మన జీవితంలో సరైన దారి చూపించిన గురువు కావచ్చు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించిన సద్గురువు కావచ్చు. వారందరినీ భక్తితో స్మరించుకొని కృతజ్ఞతతో నమస్కరించుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణిమ. అందుకే గురువు గురించి చెప్పేటప్పుడు మనం ఎంతో భక్తితో ఈ శ్లోకం చెబుతాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువులను మాత్రమే కాదు, మన వరకు ఈ జ్ఞానాన్ని తీసుకువచ్చిన గురు పరంపర మొత్తాన్ని స్మరించుకునే రోజే గురు పౌర్ణిమ. ఇదే రోజుని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మరి గురు పూర్ణిమకు వ్యాస మహర్షికి ఉన్న సంబంధం ఏమిటి? మన గురు పరంపర ఎలా వచ్చింది, ఎలా కొనసాగుతూ ఉంది అనే విషయాలను కూడా తెలుసుకుంటాం. మన సనాతన ధర్మంలో గురువు అంటే ఒక్క అక్షరం నేర్పించిన వారిని కూడా గురువుగా గౌరవిస్తాం. మనకు తెలియని ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు అక్కడ అజ్ఞానం తొలగి జ్ఞానం మొదలవుతుంది. అందుకే మన సాంప్రదాయంలో గురువుకు అంతటి ఉన్నతమైన స్థానం ఇచ్చారు. ముఖ్యంగా ధర్మ మార్గాన్ని చూపించి బ్రహ్మ విద్యను బోధించి జీవిత పరమార్థాన్ని తెలుసుకునే మార్గాన్ని చూపించే సద్గురువు స్థానం మరింత విశిష్టమైనది. ఉపనిషత్తు కూడా ఇదే విషయాన్ని ఎంతో అందంగా చెబుతోంది. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్యైతే ఖదితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. భగవంతునిపై ఎలాంటి పరాభక్తి ఉంటుందో గురువు పట్ల కూడా అలాంటి భక్తి ఉన్నవారికి శాస్త్రాల అంతరార్థం ప్రకాశిస్తుందని ఈ మంత్రభావం. అదేవిధంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అన్నారు. తత్వాన్ని తెలుసుకోవాలంటే తత్వదర్శులైన గురువులను ఆశ్రయించాలి, వారిని వినయంతో సేవించాలి, వారి ద్వారా జ్ఞానాన్ని పొందాలి. అందుకే గురువు మనకు కేవలం విద్య నేర్పించే వ్యక్తి కాదు, మన జీవితానికి దిశ చూపించే మార్గదర్శి. ఈ గురు పూర్ణిమ అలాంటి గురువులకు మనం చేసే కృతజ్ఞతా వందనం. మరి ఈ గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని ఎందుకంటారు? ఎందుకంటే ఈరోజు మనం ప్రధానంగా స్మరించుకునేది భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షిని. వేదవ్యాస మహర్షి మహావిష్ణువు అవతారంగా ఆరాధించబడుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో మునీనామప్యహం వ్యాసః అన్నారు. మునులలో నేను వ్యాసుడను అని చెప్పారు. వ్యాస మహర్షి చేసిన లోకోపకారం ఎంత చెప్పినా తక్కువే. అపారంగా ఉన్న వేదరాశిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని 4 విభాగాలుగా చేసి వాటిని తన శిష్యుల ద్వారా లోకానికి అందించారు. అగాధమైన వేదాంత తత్వాన్ని బ్రహ్మసూత్రాల రూపంలో అందించారు. ధర్మాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలను అందించారు.
మనమందరం ఎంతో భక్తితో పారాయణ చేసే శ్రీ విష్ణు సహస్రనామం కూడా మహాభారతంలో వ్యాస మహర్షి మనకు అందించిన అమూల్యమైన సంపదే. అందుకే వ్యాస మహర్షిని స్మరించేటప్పుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని నమస్కరిస్తాం. వేదాలను విభజించి పురాణ ఇతిహాసాల ద్వారా ధర్మాన్ని అందరికీ చేరువ చేసి తరతరాలకు ఆ జ్ఞానాన్ని అందించిన భగవాన్ వేదవ్యాస మహర్షి నిజంగా జగద్గురువే. అందుకే ఈ పౌర్ణమి వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. గురువుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ఎలా మర్చిపోగలం? శ్రీకృష్ణుడు జగద్గురువు. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఎదురుగా తనవారే కనిపిస్తున్నారు. చేతిలో గాంధీవం ఉన్నా యుద్ధం చేయటానికి మనసు రావటం లేదు. ఏది ధర్మం, ఏది అధర్మం, తాను చేయాల్సిందేమిటి అర్థం కాని స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం, నేను శిష్యుణ్ణి, నాకు ఏది శ్రేయస్కరమో బోధించు అని శరణు కోడాడు. అక్కడ నుంచి అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే శ్రీమద్భగవద్గీత. కర్తవ్యం నుండి ఆత్మతత్వం వరకు, కర్మ నుండి భక్తి వరకు, జ్ఞానం నుండి మోక్షం వరకు మానవ జీవితానికి అవసరమైన మార్గాన్ని గీత ద్వారా చూపించాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం. కాలక్రమంలో సనాతన వైదిక ధర్మం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కేరళలోని కాలడిలో ఆర్యాంబ శివగురువు అనే పుణ్య దంపతులకు ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ బాలుడే శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. చిన్న వయస్సులోనే వేద శాస్త్రాలను అభ్యసించారు. శ్రీ గోవింద భగవత్పాదులను ఆశ్రయించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. గురువు సన్నిధిలో ఆత్మవిద్యను అభ్యసించి ఆ తరువాత భారతదేశమంతా సంచరించారు. వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు. ఉపనిషత్తులలోని అద్వైత తత్వాన్ని బోధించారు. ప్రస్థానత్రయానికి భాష్యాలు రచించారు. మోక్ష మార్గాన్ని చూపించారు. అందుకే ఆచార్యులను స్మరించేటప్పుడు శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని నమస్కరిస్తాం. సనాతన ధర్మం తరతరాలకు కొనసాగాలనే మహోన్నతమైన ఉద్దేశంతో భారతదేశంలోని 4 దిక్కులలో 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. తూర్పున పూరీ గోవర్ధన పీఠం, దక్షిణాన శృంగేరి శ్రీ శారదాపీఠం, పశ్చిమాన ద్వారక శ్రీ కాళికాపీఠం, ఉత్తరాన బదరి శ్రీ జ్యోతిష్పీఠం. కేవలం 32 సంవత్సరాల అవతార కాలంలో ఆచార్యులు చేసిన లోకోపకారం ఈనాటికి మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇక్కడే గురి పూర్ణిమలోని అసలు భావం మనకు అర్థమవుతుంది. గురువు అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, గురువు ఒక పరంపర. మన గురు ధ్యానంలో మొదట చెప్పుకునే శ్లోకం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సదాశివునితో ప్రారంభమై శ్రీ ఆదిశంకర భగవత్పాదుల ద్వారా మన ఆచార్యుల వరకు కొనసాగుతున్న ఆ గురు పరంపరకు నమస్కారం. అలాగే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతత మానతోస్మి. నారాయణుడు, బ్రహ్మదేవుడు, వశిష్ఠ మహర్షి, శక్తి, పరాశర మహర్షి, వేదవ్యాసుడు, సుఖమహర్షి, గౌడపాదాచార్యులు, గోవింద భగవత్పాదులు, శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. అక్కడి నుంచి శిష్య పరంపర ఒక దీపం నుండి మరో దీపం వెలిగినట్లుగా గురువు నుంచి శిష్యునికి, శిష్యుని నుంచి తర్వాతి తరానికి ఈ జ్ఞానం వస్తూనే ఉంది. మధ్యలో ఎన్నో శతాబ్దాలు గడిచాయి, ఎన్నో తరాలు మారాయి, కానీ
గురువు వెలిగించిన జ్ఞానజ్యోతి మాత్రం ఆరిపోలేదు. మనం ఈరోజు వేదం గురించి మాట్లాడుతున్నాం, ఉపనిషత్తులు చదువుతున్నాం, భగవద్గీతను పారాయణం చేస్తున్నాం, ఆచార్యుల స్తోత్రాలను చదువుతున్నాం. వీటన్నిటి వెనుక ఈ జ్ఞానాన్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షించి తరువాతి తరానికి అందించిన గురు పరంపర ఉంది. వందే గురు పరంపరాం. ఆ గురు పరంపర ఈనాటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న పవిత్రమైన పీఠం దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠం శృంగేరి. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన ఈ పీఠంలో శ్రీ సురేశ్వరాచార్యుల నుండి ప్రారంభమైన గురు పరంపర నేటికీ కొనసాగుతోంది. శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు, శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామివారు, శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు, శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు, ఇలా ఎందరో యతివరేణ్యులు ధర్మాన్ని ఆచరిస్తూ లోకానికి ధర్మ మార్గాన్ని బోధిస్తూ శ్రీ గురు పరంపరను కొనసాగించారు. ప్రస్తుతం ఈ పవిత్ర పరంపరలో జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు, వారి తత్కర కమల సంజాతులైన జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు. ఆచార్య శంకరులు వెలిగించిన జ్ఞాన దీపం గురువు నుండి శిష్యునికి, తరం నుంచి తరానికి ఈనాటికి వెలుగుతూనే ఉంది. అందుకే గురు పూర్ణిమ నాడు మనం ఒక్క గురువుకు మాత్రమే నమస్కరించటం లేదు, ఆ సంపూర్ణ గురు పరంపరకు నమస్కరిస్తూ ఉన్నాం. మరి గురు పూర్ణిమ రోజు ఏం చేయాలి? శృంగేరి శ్రీ శారదాపీఠం ప్రచురించిన గురు సపర్యా గ్రంథంలో గురు పూర్ణిమ నాడు చేయవలసిన పారాయణ క్రమాన్ని మనకు అందించారు. మొదట దీప ప్రజ్వలనం, తరువాత గురుధ్యానం, సంకల్పం, ఆ తరువాత దక్షిణామూర్తి అష్టకం, శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం, శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి, శ్రీ వేదవ్యాస స్తుతి, శ్రీ వేదవ్యాస అష్టోత్తర శతనామావళి, తోటకాష్టకం, శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళి, శృంగేరి గురుపరంపరా స్తోత్రం, శ్రీ గురుపాదుకా స్తోత్రం, చివరగా మంగళం. ఇవన్నీ చేయడం సాధ్యం కాకపోయినా మన గురువుని స్మరించుకోవచ్చు, మనకు విద్య నేర్పిన గురువులకు నమస్కరించవచ్చు. గురు పరంపరను స్మరిస్తూ ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోకృప అని ఒక్కసారి భక్తితో స్మరించుకున్నా చాలు. గురువు మన దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా, ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు మనకు ఇచ్చిన జ్ఞానం మనతోనే ఉంటుంది. మన జీవితంలో తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, ఉపాధ్యాయులు విద్యను అందిస్తారు, ఎందరో మన ప్రయాణంలో మనతో కలిసి నడుస్తారు. కానీ నేను ఎవరు, ఈ జీవితానికి పరమార్థం ఏమిటి, శాశ్వతమైన ఆనందాన్ని ఎక్కడ వెతకాలి అనే ప్రశ్నలకు సమాధానం వెతికే మార్గాన్ని చూపేవారు సద్గురువులు. అందుకే గురు పూర్ణిమ కేవలం ఒక పండుగ కాదు, మన వరకు జ్ఞానాన్ని తీసుకువచ్చిన గురువులందరికీ కృతజ్ఞతతో నమస్కరించే రోజు. ఈ గురు పూర్ణిమ నాడు మనకు అక్షరం నేర్పిన గురువును స్మరించుకుందాం, మన జీవితానికి దారి చూపిన గురువును స్మరించుకుందాం. భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షిని, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మను, శ్రీ ఆదిశంకర భగవత్పాదులను, మన వరకు ఈ జ్ఞానాన్ని తీసుకువచ్చిన ఆ అవిచ్ఛిన్న గురు పరంపరను భక్తితో స్మరించుకుందాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే చీకటిలో ఉన్న మనకు జ్ఞానమనే అంజనంతో చూపును ప్రసాదించిన ఆ శ్రీ గురువుకు నమస్కారం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.